సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 13 ఏళ్ల తర్వాత కలిసి చేస్తున్న సినిమా గుంటూరు కారం. సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ చేసిన ఈ సినిమా ఘట్టమనేని అభిమానులకు పూనకం తెప్పిస్తుంది. జనరల్ ఆడియన్స్ ఒపీనియన్ బయటకి ఇంకా పూర్తిగా రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం డివైడ్ టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబు లేకుండా గుంటూరు కారం సినిమా ఈ పాటి విపరీతమైన నెగిటివ్ టాక్ సొంతం చేసుకుందేమో అనే మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి. మహేష్ వన్ మెన్ షో చేసి గుంటూరు కారం సినిమా కథనం విషయంలో గురూజీ కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది అనే టాక్ వినిపిస్తుంది. హాఫ్ బెస్ట్ ప్రొడక్ట్ గా ఉంది. గుంటూరు కారం అన్ని సింపుల్ గా చెప్పేస్తున్నారు. మహేష్ బాబు సినిమాలో ఈ మధ్య ఇలాంటి టాక్ సర్వసాధారణం అయిపోయింది. ఏ సినిమా వచ్చినా పాయింట్ బాగుంటుంది కానీ హాఫ్ బెస్ట్ గా ఉంటుంది, ఇంకా వర్క్ చేస్తే బాగుండేది అనే మాటలు ఏళ్ల తరబడి వినిపిస్తూనే ఉంది. కానీ టాక్ సంబంధం లేకుండా క్రిటిక్స్ ఇచ్చే రివ్యూస్ ని లెక్కలు చేయకుండా మహేష్ సినిమా కలెక్షన్లు తెస్తున్నాయి. మహర్షి, సరిలేరు నీకోరు, సర్కారు వారి పాట లాంటి సినిమాలు యావరేజ్ రివ్యూస్ ని అందుకున్నాయి. ఈ సినిమాలకి డే వన్ టాక్ చాలా బ్యాడ్ వచ్చింది. ఆ టాక్ ని దాటి ఈ సినిమాలు కలెక్షన్లు తెచ్చాయి. సినిమాల టాక్ యావరేజ్ ఏమో కానీ కలెక్షన్లు మాత్రం యావరేజ్ కాకుండా అదిరిపోయేలా వచ్చాయి. అందుకే మహేష్ బాబు సినిమాకు క్రిటిక్ ప్రూవ్ అనేది పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు గుంటూరు కారం సినిమా యావరేజ్ టాక్ అనే వినిపిస్తుంది కానీ కలెక్షన్లు మాత్రం యావరేజ్ గా ఉండే అవకాశం లేదు. ఓపెనింగ్ విషయంలో కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయడం గ్యారంటీ. అయితే మహేష్ బాబు గుంటూరు కారం మొదటి రోజు కలెక్షన్లు ఎస్టిమేషన్ గా చెప్పాలంటే నైజాం 21.5 కోట్లు, సీడెడ్ 6.5 కోట్లు, యూఏ 4.2 కోట్లు, ఈస్ట్ 4.7 కోట్లు, వెస్ట్ 3.5 కోట్లు, గుంటూరు 4.3 కోట్లు, కృష్ణ 2.2 కోట్లు, నెల్లూరు 1.5 కోటి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కలిపి 32.9 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్ లో 6.8 కోట్లు వచ్చాయి. టోటల్ గా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ కలెక్షన్లు 40.4 కోట్లు సాధించింది.